ఆ రైలు ఎప్పుడూ సమయానికి బయల్దేరేది కాదు, కాని ఎప్పుడూ సమయానికి చేరేది. పేరు పాసెంజర్ రైలు, వేగం తక్కువ, ఆగే స్టేషన్లు ఎక్కువ. ఆ రైలులో ప్రయాణమంటే గమ్యానికి వెళ్లడం మాత్రమే కాదు, మనుషుల్ని చూడడం. రఘు వయసు 40, ప్రైవేటుద్యోగం, జీవితం వేగంగా నడుస్తోంది. ఆ రోజు అతడు తన ఊరికి తిరిగి వెళ్తున్నాడు. 3 ఏళ్ల తర్వాత అమ్మ ఆరోగ్యం బాగోలేదని ఫోనొచ్చింది. రఘు రైలెక్కాడు, కాని మనసు మాత్రం ఇంకా ఆఫీస్లోనే ఉంది. అతని ఎదుట సీట్లో ఒక వృద్ధుడు కూర్చున్నాడు. తెల్ల జుట్టు, చేతిలో చిన్న సంచి. వృద్ధుడు చిరునవ్వుతో అన్నాడు, మొదటిసారేనా ఈ రైలు ఎక్కడం? రఘు తల ఊపాడు. మాటలు రావడం లేదు. పక్క బెర్తులో ఒక చిన్న కుటుంబం. అమ్మ, నాన్న, 5 ఏళ్ల అమ్మాయి. ఆ అమ్మాయి కిటికీ బయట చూసుకుంటూ అడుగుతుంది, ఇంకా వచ్చిందా అని. తల్లి నవ్వుతూ, ఇంకా చాలా స్టేషన్లున్నాయి అని చెప్తుంది. రైలు ఆగింది. వెండింగ్ పిల్లాడు వచ్చాడు. ఛాయ్, కాఫీ. రఘు వద్ద డబ్బు ఉంది, కాని తీసుకోలేదు. వృద్ధుడు 2 ఛాయ్లు తీసుకున్నాడు. ఒకటి రఘుకి ఇచ్చాడు. ప్రయాణంలో మాటల కన్నా ఛాయ్ బాగా కలుపుతుంది అన్నాడు. రఘు మొదటిసారి నవ్వాడు. వృద్ధుడు తన కథ చెప్పాడు. నేను నా కొడుకు దగ్గరికి వెళ్తున్నాను. 10 సంవత్సరాలయింది వాడిని చూసి అన్నాడు. ఎందుకు అని అడిగాడు రఘు. వృద్ధుడు నెమ్మదిగా అన్నాడు, నాకు కోపం ఎక్కువ, వాడికి మౌనం ఎక్కువ. ఇద్దరం ఓడిపోయాం అన్నాడు. రఘు మౌనమయ్యాడు. వర్షం మొదలైంది. కిటికీ అద్దాల మీద నీటి గీతలు. రైలు నెమ్మదించింది. అమ్మాయి భయపడి తల్లి ఒడిలోకి చేరింది. వృద్ధుడన్నాడు, భయపడకు తల్లి, రైలెప్పుడూ దారి మర్చిపోదు. ఆ మాట రఘు గుండెల్లోకి వెళ్ళింది. అమ్మాయి కాళ్లకు ఉన్న చెప్పు జారిపోయింది. రైలు వేగంలో కింద పడిపోయింది. అమ్మ కంగారు. రఘు ఏమీ ఆలోచించకుండా తన చెప్పు తీసి ఇచ్చాడు. ఇప్పుడు 2 కాళ్ళు సమానంగా ఉంటాయి అన్నాడు. అమ్మాయి నవ్వింది. చిన్న స్టేషన్, చీకటి. ఒక్క లైట్ మాత్రమే వెలుగుతూ ఉంది. వృద్ధుడు లేచాడు. ఇక్కడే నేను దిగాలి అన్నాడు. రఘు ఆశ్చర్యపోయాడు. ఇది మీ ఊరా అన్నాడు. లేదు అన్నాడు వృద్ధుడు. కాని నా కొడుకు ఇక్కడికే వస్తానన్నాడు అని సమాధానమిచ్చాడు. వృద్ధుడు రఘు చేతిని పట్టుకున్నాడు. నీకు కూడా ఏదో స్టేషన్ దగ్గర పడుతోంది అన్నాడు. రఘు అర్థం చేసుకున్నాడు. రైలు మళ్లీ కదిలింది. సూర్యుడు పైకి వస్తున్నాడు. రఘు ఫోన్ తీసి అమ్మకు కాల్ చేశాడు. నేను వస్తున్నానమ్మా, ఇంకా ఆలస్యం చెయ్యను అని మాట్లాడాడు. అనౌన్స్మెంట్ వినిపించింది. తదుపరి స్టేషన్, చివరి స్టేషన్. రఘు కిటికీ బయట చూశాడు. అక్కడ అతని అమ్మ నిలబడి ఉంది. రఘు దిగాడు. రైలు వెళ్ళిపోయింది. కాని ఆ ప్రయాణం అతని లోపలే ఆగిపోయింది. అతడు అర్థం చేసుకున్నాడు, గమ్యం కంటే గమ్యానికి ముందు మనుషులే ముఖ్యము. ఈ కథ సందేశం: ప్రయాణాలు మనుషులను కలుపుతాయి. ఆలస్యమైన భావాలు ఆలస్యం కావద్దు. ఒక చిన్న మాట పెద్ద నిర్ణయాన్ని మార్చగలదు.